హాయ్ గాయ్స్, వెల్కమ్ టు విఆర్ఎస్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. గాయ్స్, ఈరోజు మనం పోస్ట్ ఆఫీస్ సంబంధించినటువంటి సేవింగ్ స్కీమ్స్ ఎన్ని ఉన్నాయి, అలాగే వాటికి ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే వాటికి సింపుల్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారా లేక కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇస్తున్నారా అనేది ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాము. ఇక్కడ చూస్తే గాయ్స్, టోటల్గా మనకు పోస్ట్ ఆఫీస్లో 10 సేవింగ్స్ అకౌంట్స్ అయితే ఓపెన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంది. అవి ఏంటి అనేది ఇక్కడ చూస్తే సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్, టైమ్ డిపాజిట్ ఆర్ ఫిక్స్డ్ డిపాజిట్ అకౌంట్, రికరింగ్ డిపాజిట్ అకౌంట్, మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అకౌంట్, సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్, కిసాన్ వికాస్ పత్ర అకౌంట్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్, సుకన్య సమృద్ధి అకౌంట్, మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ అకౌంట్. గాయ్స్, ఇక్కడ చూస్తే మనకు టోటల్గా 10 సేవింగ్స్ అకౌంట్స్ అయితే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ చూస్తే గాయ్స్, ఇక్కడ సేవింగ్స్ స్కీమ్స్ అనేది ప్రొవైడ్ చేశాను. అలాగే మీకు యాన్యువల్ ఇంట్రెస్ట్ ఎంత ప్రొవైడ్ చేస్తారనేది ఇక్కడ ఇచ్చాను. తర్వాత వీటికి సింపుల్ ఇంట్రెస్ట్ ఉంటుందా లేక కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుందా అనేది ఇక్కడ మీకు ప్రొవైడ్ చేశాను. ఇక్కడ చూస్తే గాయ్స్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్కి మనకి 4% అనేది ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు, యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్. అలాగే దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ చూస్తే టైమ్ డిపాజిట్ అని అంటాము, లేదా ఫిక్స్డ్ డిపాజిట్ అని కూడా అంటాము. ఇక్కడ టైమ్ డిపాజిట్ వచ్చేసి 1 ఇయర్కి వచ్చేసి 6.90% ఉంది. అలాగే దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి క్వార్టర్లీ ఉంటుంది. అంటే ఇది ఈ టైం డిపాజిట్కి ఇంట్రెస్ట్ అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో మనకి ప్రొవైడ్ చేస్తారు. అది కూడా ఇప్పుడు క్వార్టర్లీ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అనేది మనం ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే 1 ఇయర్కు 3 మంత్స్కు 6.90 ఇంట్రెస్ట్ రేట్ అనేది మనకు జనరేట్ అవుతుంది కదా. ఆ ఇంట్రెస్ట్ను ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మన ప్రిన్సిపల్ అమౌంట్లో అంటే 1 lakhలో అనేది డిపాజిట్ చేసి 1 lakh ప్లస్ వచ్చిన ఇంట్రెస్ట్కు కలిపి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఇలా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది గాయస్. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే. ఓకే, నెక్స్ట్ చూస్తే మనకు టైమ్ డిపాజిట్ 2 year. ఇది యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7% ఉంటుంది. దీనికి కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి క్వార్టర్లీ. అంటే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మన ఇంట్రెస్ట్ అనేది మన ప్రిన్సిపల్ అమౌంట్లో యాడ్ చేసి అప్పుడు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే టైమ్ డిపాజిట్ 3 years. 3 yearsకి వచ్చేసి మనకి 7.10% అంటే యాన్యువల్ ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది క్వార్టర్లీ. నెక్స్ట్ టైమ్ డిపాజిట్ 5 years. 5 yearsకి అయితే 7.50% అనేది మనకు యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది క్వార్టర్లీ. నెక్స్ట్ చూస్తే రికరింగ్ డిపాజిట్ అంటే ఎవ్రీ మంత్ అనేది పర్టికులర్ అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ రికరింగ్ డిపాజిట్లో మనం డిపాజిట్ చేసేదాన్ని రికరింగ్ డిపాజిట్ అంటాము. ఈ రికరింగ్ డిపాజిట్కు యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 6.70% అయితే ఉంది. దీనికి కూడా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు క్వార్టర్లీ. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి మన వచ్చిన ఇంట్రెస్ట్ను మన ప్రిన్సిపల్ అమౌంట్లో యాడ్ చేసి మళ్ళీ ఇంట్రెస్ట్ అయితే జనరేట్ చేస్తూ ఉంటుంది. ఇలా ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి వచ్చేసి మనకు యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ 7.40% ఉంది. దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ పేడ్ మంత్లీ. అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్కి ఎవ్రీ సింపుల్ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. వీటికి ఇంట్రెస్ట్ వచ్చేసి ఎవ్రీ మంత్ అనేది మన అకౌంట్లో డిపాజిట్ చేస్తూ ఉంటారు. అంటే మంత్లీ ఇన్కమ్ స్కీమ్లో ఫర్ ఎగ్జాంపుల్ 5 lakh అనేది డిపాజిట్ చేస్తే ఆ 5 lakh గాను మనకు 7.40% ఇంట్రెస్ట్ వస్తుంది కదా ఎవ్రీ మంత్. ఆ ఎవ్రీ మంత్ వచ్చిన ఇంట్రెస్ట్ని మన అకౌంట్లో మనకు డిపాజిట్ చేస్తారు పోస్ట్ ఆఫీస్ అనేవాళ్ళు. వచ్చిన ఇంట్రెస్ట్ని మనం త్రూ ATM ద్వారా కానీ లేదా పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కానీ మనం విత్డ్రా అనేది చేసుకోవచ్చు ఆ వచ్చిన ఇంట్రెస్ట్ అమౌంట్ను. నెక్స్ట్ చూస్తే నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ ఎన్ఎస్సి సర్టిఫికేట్ అని కూడా అంటాము. దీనికి యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.70% ఉంది. దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఇయర్లీ. అంటే ఇయర్ మొత్తం వచ్చిన ఇంట్రెస్ట్ను మీ అంటే ప్రిన్సిపల్ అమౌంట్లో అనేది యాడ్ చేస్తారు. తర్వాత మీకు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అమౌంట్ కలిపి మళ్ళీ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ అనేది ఇలా జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్. గాయస్, ఇక్కడ సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్ అనేది ఎవరికైతే 60 years ఉంటుంది, 60 years లేదా ఎబో ఉంటాయో వాళ్ళైతే ఓపెన్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇక్కడ చూస్తే యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి దీనికి 8.20% ఉంది. ఇది వచ్చేసి మనకు సింపుల్ ఇంట్రెస్ట్ పేడ్ క్వార్టర్లీ. దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారు ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీనియర్ సిటిజన్ స్కీమ్లో 5 lakhs అనేది డిపాజిట్ చేస్తే మనకు ఎవ్రీ మంత్ అనేది 8.20% అనేది ఇంట్రెస్ట్ వస్తుంది కదా. ఈ ఇంట్రెస్ట్ వచ్చిన అమౌంట్ని ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి అనేది ఈ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ అకౌంట్లో డిపాజిట్ చేస్తూ ఉంటారు పోస్ట్ ఆఫీస్ వాళ్ళు. వచ్చిన ఇంట్రెస్ట్ని మనం త్రూ ATM ద్వారా కానీ లేదా డైరెక్ట్గా పోస్ట్ ఆఫీస్ కానీ విజిట్ చేసి మనం వచ్చిన ఇంట్రెస్ట్ని విత్డ్రా చేసుకోవచ్చు.
ఇది గైస్ సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ సంబంధించినటువంటిది. నెక్స్ట్ చూస్తే కిసాన్ వికాస్ పత్ర లేదా కేవీపీ అని కూడా అంటాము. దీనికి యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.50% ఉంది. దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇయర్లీ ఉంటుంది. నెక్స్ట్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ అంటే పీపీఎఫ్. దీనికి యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 7.10% ఉంది. దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇయర్లీ ఉంటుంది. నెక్స్ట్ సుకన్య సమృద్ధి అకౌంట్. ఇది ఓన్లీ గర్ల్స్కి మాత్రమే అవైలబుల్ ఉంటుంది. దీనికి యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి 8.20% ఉంది. దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఇస్తారు ఇయర్లీ. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి ఇయర్లీ ఉంటుంది. నెక్స్ట్ చూస్తే మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్. ఈ స్కీమ్ వచ్చేసి లేటెస్ట్గా ఇంట్రడ్యూస్ చేశారు సెంట్రల్ గవర్నమెంట్. 1 ఏప్రిల్ 2023న ఇది ఇంట్రడ్యూస్ చేశారు ఈ స్కీమ్ని. ఓన్లీ ఫర్ లేడీస్కి అనేది ఈ స్కీమ్ అవైలబుల్ ఉంది. ఇక్కడ యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి మనకి 7.50% అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. దీనికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫ్రీక్వెన్సీ వచ్చేసి క్వార్టర్లీ అంటే ఎవ్రీ 3 మంత్స్కి అనేది కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. గైస్ ఇంట్రెస్ట్ రేట్లు అనేది ఎవ్రీ 3 మంత్స్కి అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి. అంటే ఇది Q2 జూలై 2024 టు సెప్టెంబర్ 2024 అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అన్నీ కూడా Q2కు సంబంధించి Q2 అంటే జూలై టు సెప్టెంబర్కి సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్లు ఎవ్రీ 3 మంత్స్కి అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి. మళ్ళీ మనకు అక్టోబర్లో ఇంట్రెస్ట్ రేట్స్ అనేది ఈ స్కీమ్స్ సంబంధించిన ఇంట్రెస్ట్ రేట్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటాయి. అప్డేట్ అయిన తర్వాత మళ్ళీ లేటెస్ట్గా ఇంట్రెస్ట్ రేట్లకు సంబంధించి మళ్ళీ ఒక వీడియో అనేది చేస్తాను. ఓకే గైస్. నెక్స్ట్ చూస్తే ఇది గైస్ పోస్ట్ ఆఫీస్కు సంబంధించినటువంటి సేవింగ్స్ స్కీమ్స్ ఇంట్రెస్ట్ రేట్స్కు సంబంధించినటువంటి వీడియో. గైస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు విఆర్ఎస్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఓకే గైస్, థ్యాంక్ యూ.